ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. వీటిని పితృపక్షాలని కూడా అంటారు. ఈ సెప్టెంబర్ 8 నుండి 21 వరకు కొన్ని నియమాలను పాటించాలి. అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి? ఈ 15 రోజులు ఎలాంటి నియమాలను పాటించాలనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు చనిపోయిన మన పెద్దలు పూజించాలి. ఎందుకంటే మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట. దేవుళ్ళు ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి. మన కుటుంబంలో మరణి తాత ముత్తాతలను కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు 15 రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మహాలయ పక్షాలలో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి. తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకులకు ఆశీర్వాదం మీ కుటుంబం ఉంటుంది. ఈ 15 రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి పితృపక్షాలలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. పితృదేవతలను పూజించేవారు ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో శుభకార్యాలను నిర్వహించకూడదు. వివాహాలు చేయడం, ముహూర్తాలు పెట్టుకోవడం, నామకరణలు చేయటం ఇలా శుభకార్యాలను అసలు చేయకూడదు. అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు. అలాగే అద్దె ఇళ్ళు మారకూడదు. ఈ మహాలయ పక్షాలలో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు. భూములను కొనకూడదు. అలాగే రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోకూడదు. ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తారు. కాబట్టి ఈ 15 రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ పితృపక్షాలలో 15 రోజుల పాటు తమ వారసులను చూడటానికి పూర్వీకులు భూమిపైన తిరుగుతూ ఉంటారట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను ఏడిస్తే మీ పూర్వీకులకు బాధపడతారట. అదేవిధంగా ఈ మహాలయ పక్షాలలో కొత్త వస్తువులను అసలే కొనకూడదు. కొత్త బట్టలను కొనడం, బంగారపు నగలను కొనడం చేయకూడదు. ముఖ్యంగా 15 రోజుల పాటు జుట్టు కత్తిరించడం, గోళ్ళను కత్తిరించడం, గడ్డం చేసుకోవడం అస్సలు చేయకూడదు. అలాగే ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి. పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకులు చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అలాగే ఈ పితృపక్షాలలో 15 రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటిని ఖచ్చితంగా ఆహారం వేయాలి. మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు. అలాగే ఈ పితృపక్షాలలో కాకులకు, వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టాలి. అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది. గోమాతకు ప్రదక్షిణలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మాల అదృష్టం కలిసొస్తుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షులు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు కూడా జరగకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు. ఈ పితృపక్షాలలో మీ పూర్వీకులకు పేరు మీద అన్నదానం చేయాలి. మీ అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ పితృపక్షాలలో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రాత్రి సమయం కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట. రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది. మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. దీన్ని పితృదోషాలని అంటారు.
మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు చిన్న వయసులోనే వైధవ్యం కలుగుతుందట. అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయట. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాలలో మీ పూర్వీకులకు తర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతలకు ఆకలి తీరుతుందట. తల్లిదండ్రులు లేని వారు ఈ పితృపక్షాలలో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య లోపు మీ పెద్దలకు తద్దినాలను నిర్వహించుకోవాలి. ఈ పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. అదేవిధంగా ఈ పితృపక్షాలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారట. మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం, శ్రద్ధ కర్మలు నిర్వహించడం, దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ మహాలయ పక్షాన 15 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి పితృదేవతలు అడుగు పెడతారట. మీ పూర్వీకులకు ఆత్మ శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాలలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులకు స్మరించుకోవాలి. మీ పితృదేవతలకు ఆశీర్వాదంతో 7 తరాల అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళి స్త్రీలు మరణిస్తే వారికి ఈ మహాలయ పక్షాలలో నవమి తిథి నాడు తప్పనిసరిగా పిండ ప్రదానాలు సమర్పించాలి. మీ పూర్వీకులు భక్తి శ్రద్ధలతో భరించే వారి ఆకలి తీర్చడమే కాకుండా ఈ మహాలయ పక్షాలలో ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పెద్దలకు వస్త్రాలు దానం చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటికి పంపకూడదు. ఇది మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుందట. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించాలి. మీ పెద్దలు ఏ తిథి నాడు కన్ను మూసారో అదే తిథి నాడు శ్రద్ధను నిర్వహించాలి. ఒకవేళ ఆ తిథి రోజున వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు పూజించాలి.